కూడా అమ్మా నువ్వు వేదస్వరూపిణివైతే ఈ 6 నీ యొక్క శరీర అవయవములు. కాబట్టి శంకర భగవత్పాదులు వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషులు. అటువంటి శంకర భగవత్పాదులు శృతిరూపిణి అని పేరు ఉన్నటువంటి అమ్మ, అందులో శృతిరూపిణి అద్భుతమైనటువంటి పేరు. వేదమే అమ్మవారిగా వచ్చి ఎదురుగుండా నిలబడితే ఆమె శృతిరూపిణి, ఆడపిల్లకి పెట్టుకోవడానికి పరమ యోగ్యమైనటువంటి పేరు. అటువంటి తల్లి అంగములు, ఆమె యొక్క అవయవములు ఈ 6 అయి ఉన్నాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము. ఈ 6 అమ్మవారి యొక్క శరీరావయవములై ఆమె వేదముగా నడుస్తోంది లోకంలో. వేదమే ఆమె. కాబట్టి ఆగమావయవశోభినీం అఖిల వేదసారకృతశేఖరీం. వేదములన్నిటి యొక్క సారము ఏది ఉన్నదో అది ఆమె యొక్క తల ఆభరణమై ఉన్నది. తల యొక్క ఆభరణము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శరీరమునకు చివరి భాగం తల ఒక చివర, పాదములు ఒక చివర కదూ. ఇవి 2 హద్దులు, సీమాంతం. ఇదొక చివర, అదొక చివర శరీరానికి. అమ్మవారి యొక్క శరీరాన్నంతటినీ వేదంగా మీరు భావన చేస్తే వేదము యొక్క చివర ఉన్నవేవి? ఉపనిషత్తులు. ఇప్పుడు అమ్మవారి యొక్క శిరస్సునందు ఉన్న ఆభరణం ఏమిటి? ఉపనిషత్తులే. ఆవిడ కేశపాశమునందు పెట్టుకునేటటువంటి చూడామణి. ఆమె పెట్టుకునే చూడామణి బాహ్యంలో చేయించిన చూడామణి కాదు, సమస్త వేదముల యొక్క సారమైనటువంటి ఉపనిషత్తులే ఆమె యొక్క ఆభరణంగా ఉంటాయి శిరస్సులో. అందుకే వేదం కర్మకాండ, జ్ఞానకాండ అని 2గా విడిపోతుంది. మళ్ళీ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఆ ఉత్తరమీమాంసే వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాలుగా ఇచ్చాడు. కర్మకాండలో ఉన్న మంత్రాల కన్నా జ్ఞానభాగంలో ఉండేటటువంటి మంత్రముల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. వేదము యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్ అంటే అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా, నిషద్ అంటే కూర్చునుట. ఎవరికి దగ్గరగా కూర్చునుట అంటే శిష్యుడు గురువుగారికి దగ్గరగా కూర్చుని గురువుగారిని శిష్యుడు ప్రశ్న వేస్తే గురువుగారు శిష్యుడి ప్రశ్నకి జవాబు చెప్తూ ఇద్దరి మధ్య సంవాద రూపంలో జ్ఞానావిష్కారం జరిగితే దాన్ని ఉపనిషత్ అంటారు. లేదా ఏది శిథిలము కాదో అటువంటి శాశ్వతమైనటువంటి పరమేశ్వరుని దగ్గరికి త్రోవ చూపించేది ఏది ఉందో దానికి ఉపనిషత్ అని పేరు. అందుకని ఇది జ్ఞానమునకు ఆలవాలం. అటువంటి ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి దశోపనిషత్తులు అంటారు. దశోపనిషత్తులు శంకర భగవత్పాదులు కూడా వాటికి వ్యాఖ్యానాలు చేశారు. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఇవి 10 దశోపనిషత్తులు. ఈ 10 ప్రధానమైనటువంటి ఉపనిషత్తులని పిలుస్తారు. ఈ దశోపనిషత్తులు లేదా సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమే ఆ తల్లి తల మీద ఉండేటటువంటి ఆభరణం, శిరోభూషణం. అటువంటి భూషణమును వహించినటువంటి తల్లి. ఇవాళంతా శంకర భగవత్పాదులు మంత్ర సంబంధంగా చెప్తున్నారు, యోగ సంబంధం, వేద సంబంధంగా పెడుతోంది అమ్మవారి వర్ణన. కాబట్టి అటువంటి తల్లివి కనుక అమ్మ ఆగమావయవశోభినీం అఖిల వేదసారకృతశేఖరీం మూలమంత్రముఖమండలాం. అమ్మవారికి అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇన్ని మంత్రాలు అమ్మవారికి సంబంధించినవి 1, 2 కాదు. కార్యసిద్ధి కోసం అమ్మవారి సంబంధంగా హోమం చేయడానికి ఉపయోగించేటటువంటి మంత్రములు ఎన్ని మంత్రములు ఉన్నాయి. అందులో సరస్వతీ కటాక్షానికి సంబంధించిన మంత్రాల దగ్గర నుంచి లక్ష్మీ కటాక్షానికి, దురితం పోగొట్టడానికి, అభయాన్ని పొందడానికి ఎన్ని రకాలైనటువంటి మంత్రాలు. ఆ మంత్రాలన్నీ కూడా ఆయా పదార్థములు కల్పంలో చెప్పినట్టుగా ఆయా పువ్వులతో హోమం చేస్తారు. చేసినప్పుడు అందులో పంచదశాక్షరి అని ఒక మహామంత్రం 15 అక్షరాలతో ఉంటుంది. ఆ పంచదశాక్షరి మహామంత్రం ఏదుందో అది అమ్మవారి మంత్రాలకన్నిటికీ మూలమంత్రంగా చెప్తారు. మిగిలిన మంత్రాలు ఆ మంత్రానికి అనుషంగిక మంత్రాలు అని శ్రీ విద్యా సంప్రదాయంలో సిద్ధాంతం. పంచదశి ఆ ఏదుందో 15 అక్షరాల మంత్రం ఏదుందో ఆ మంత్రం అమ్మవారి యొక్క మూలమంత్రం. ఆ మూలమంత్రమే అమ్మవారి యొక్క ముఖం. అంటే జ్ఞానేంద్రియములన్నీ దాని ఎందే సువ్యవస్థితములై ఉన్నాయి అని గుర్తు. అటువంటి మూలమంత్రము ముఖముగా కలిగినటువంటివి తల్లివి. మిగిలినటువంటివన్నీ కూడా దానికి అనుషంగికమైనటువంటి మంత్రములు.
అది ప్రధాన మంత్రం. మూలమంత్రం అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది మిగిలిన సారాన్నంతటినీ కూడా చెప్పేస్తుందో దాన్ని మూలమంత్రం అంటారు. రామాయణం ఉందనుకోండి, ఏదో ఆ యుద్ధకాండలో లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక శ్లోకం చెప్తాడు రామచంద్రమూర్తి మీద. ఆయన చెప్పినటువంటిది ఏదో ఉందో, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం అన్నాడు. అది మూలమంత్రం. అది రామచంద్రమూర్తి యొక్క శీల వైభవాన్నంతటినీ చెప్తున్నది. రామాయణానికి మూలమంత్రం అంటారు. అది ముఖం, అది ప్రధానం. ఎందుకని ముఖం నిర్ణయం చేస్తుంది, బుద్ధిస్థానం ఉంటుంది, ఇక్కడ కంఠం ఉంటుంది, కింద శరీరం ఉంటుంది. అందుకు మంగళసూత్రం ఇక్కడ కడతారు. మంగళసూత్రం ఇక్కడ ఎందుకు కడతారంటే ఈ పైన ఉన్నది నిర్ణయాలు చేస్తుంది, ఈ కింద ఉన్నది కష్టసుఖాలు చెప్పుకుంటుంది. ఇది ఇది దీనితో ఎలా కలిసి ఉన్నాయో భర్త భార్య అలా దీనిలా కలిసి ఉండాలని కంఠానికి మంగళసూత్రం. ఇది ఎలా మంగళసూత్రమో, పరమేశ్వరుడు పెట్టిన మంగళసూత్రమో, మీ ఇద్దరి మధ్య మంగళసూత్రం అలాగుగాక. అందుకని ఇక్కడ కడతారు. పైగా కంఠంలో ఏముంది? విశుద్ధి స్థానం, పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు తగులుతూ ఉంటాయి. అంతకన్నా ఇంకా మంగళత్వం ఏమిటి? ఆ తల్లే సర్వమంగళ. అందుకని కంఠంలో మంగళసూత్రం అయినప్పుడు ఆ తల్లి ఆగమావయవశోభినీం అఖిల వేదసారకృతశేఖరీం మూలమంత్రముఖమండలాం. ఆమె యొక్క సమస్త తత్వాన్ని చెప్పగలిగినటువంటి మంత్రం ఏది అంటే పంచదశాక్షరి, పంచదశి అంటారు. ఆ మహామంత్రము అమ్మవారి యొక్క ముఖమండలమై ఉన్నది. అందుకే కుండలిని ఎంతో మంత్రజపం అంతే. మంత్రజపాన్ని స్వరం తప్పకుండా బీజాక్షరాల్ని అదే పనిగా ఉచ్చరించారనుకోండి, అవి విస్ఫోటనం చెందుతాయి. విస్ఫోటనం చెంది బద్దలై దాని తర్వాత మీరు దేన్ని ఉద్దేశించి ఆ అక్షరాల్ని జపం చేశారో ఆ శక్తి స్వరూపం సాకారమై దర్శనమిస్తుంది, అనుగ్రహం కలుగుతుంది. అందుకని మననాత్ త్రాయితే ఇది మంత్ర, ఆ అక్షరముల యందు శక్తి నిబద్ధింపబడి ఉంటుంది. అది జపం చేస్తే పగిలి బద్దలై పైకి వస్తుంది. అందుకని అలా అమ్మవారి యొక్క యథార్థమైనటువంటి మూలశక్తిని ప్రకటనం చెయ్యగలిగినటువంటి మంత్రమైనటువంటి పంచదశాక్షరి మహామంత్రం ఏది ఉందో పంచదశి, అది ఏ అమ్మవారి ముఖమండలమై ఉన్నది. కాబట్టి మూలమంత్రముఖమండలాం ముదితనాద బిందు నవయవ్వనాం. చాలా గంభీరమైన మాట వేసేశారు శంకర భగవత్పాదులు. ముదిత, ముదిత అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మధ్యలో ఒకసారి సంతోషం ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ముదిత అని పిలవకూడదు. చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ ముఖంలో సంతోషము ప్రకటనమై ఉన్నదనుకోండి, అప్పుడు ముదిత అంటారు. ఆవిడ ముదిత అంటే ఎంతో సంతోషంగా ఉండాలి. అంతేగాని ఆవిడ మూతి ముడిచి కూర్చుంటే ముదిత అని పిలవకూడదు. సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటే ముదిత. అటువంటి ముదిత నాదబిందు నవయవ్వనాం, నాద బిందువుల చేత నవయవ్వనమును పొందినటువంటి ముదిత అమ్మవారు. ఏమిటి దాని అర్థం? అది చాలా చాలా లోతైనటువంటి విషయాన్ని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తున్నారు. నాదము శివస్వరూపం, బిందువు అమ్మవారి స్వరూపం. నాద బిందు కళా విధానేన అని అది ఒక యోగశాస్త్ర సంబంధమైనటువంటి విశేషం. నాదము శివస్వరూపం, బిందువు అమ్మవారి స్వరూపం. అందుకే బిందువు రూపములను ఇస్తుంది. బిందువు రూపాత్మకం. బిందువు అంటే ఏంటండి? చుక్క. ఓ తెల్లకాగితం పట్టుకొచ్చి మీకు ఇచ్చానండి, దాని పేరు తెల్లకాగితం అంటే దాని మీద ఏం లేవు. మీకు పెన్ను ఇచ్చాను, ఏదైనా మొదలుపెట్టు అన్నాను, మీరు ఇలా పెట్టారు. ముందు ఏమిటి అక్కడ వచ్చింది? మీరు ఇలా మొదలు పెట్టగానే పెన్ను పేపర్కి తగలగానే ముందేమొచ్చింది? బిందువు, చుక్క వచ్చింది. ఇది విస్తరిస్తుంది, అలా గీస్తే ఓ బొమ్మ వచ్చింది, రూపం వచ్చింది. బిందువు రూపములను తీసుకొస్తుంది. అనేక బిందువులు కలిస్తే గీతలై ఒక రూపం వచ్చింది. ఈ రూపము మాయ. ఎందుకంటే రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. నామరూపములే మాయ. అదే అమ్మవారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ. అమ్మ మీ గొలుసేది అన్నాను అనుకోండి, ఉంగరం చూపిస్తారా నాకు? ఇదిగోనండి అంటారా? గొలుసా? మర్చిపోయానండి, ఇవాళ వేసుకోలేదు అన్నారనుకోండి. అంటే గొలుసు అనగానే ఇలా గుండ్రంగా ఉంటుంది, మెడ పడుతుంది, మెడలో వేసుకుంటాం. గొలుసు నేను నామం చెప్పాను, రూపము మీరు ఊహ చేశారు. గొలుసు అంటే
ఈ మధ్య మా ఇంటికి రావట్లేదండి పాలు తాగడానికి అంటారా? అది పిల్లి. మీ ఇంట్లో పిల్లి అమ్మ ఇంకా ఉందా అన్నాను అనుకోండి, ఈ మధ్య ఎందుకో పాలు తాగడానికి రావట్లేదండి అంటారు. పిల్లి అంటే ఇలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఇంట్లో తిరుగుతుంది, పాలు తాగుతుంది, అలవాటు చేసుకుంటే పెంపుడు జంతువుగా మారుతుంది. పిల్లి. నేను నామం చెప్తే మీకు రూపం దొరుకుతుంది. కుండ, నేను పేరు చెప్తే రూపం గుర్తొస్తుంది. తువ్వాలు, నేను పేరు చెప్తే మీకు దాని రూపం గుర్తొస్తుంది. పురుగు, నేను పేరు చెప్తే దాని రూపం గుర్తొస్తుంది. రూపం చెప్తే నామం గుర్తొస్తుంది, పేరు చెప్తే రూపం గుర్తొచ్చింది. నేను మర్చిపోయాను, మీరు ఏమిటి వేలుగు పెట్టుకుంటారే ఏమిటది అన్న, ఉంగరం అంటారు. నేను రూపం గుండ్రంగా ఉంటుంది, వేలుగు పెట్టుకుంటారు అంటే ఉంగరం. నేను రూపం చెప్పాను, మీరు నామం చెప్తారు. అది వేసంకాలంలో ఒక చల్లగా ఉంటాయి కదండి, నీళ్లు చల్లగా ఉంటాయని ఇంట్లో పెట్టుకుని నీళ్లు పోసుకుంటారు, ఏమిటది అంటే కుండ. నేను రూపం చెప్పాను, మీరు నామం చెప్తారు. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. కానీ మీరు ఒకటి నిజం చెప్పండి, ఈ రెండు అబద్ధాలు. సత్యం ఇంకోటి. గొలుసు రూపము కాదు, గొలుసు నామము కాదు, నిజానికి అది బంగారం. బంగారం లేకుండా గొలుసు లేదు, ఆ పేరు లేదు, ఆ రూపం లేదు. ఆ రెండూ లేకపోయినా బంగారం మాత్రం ఉంది. సత్యము కనపడదు, నామరూపములు కనపడతాయి. రూపమునకు గుర్తు బిందువు. అందుకే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ఆవిడ మొదటి పేరు ఏంటంటే ప్రకృతిం. ఆవిడే ఇంత నామరూపాత్మకంగా వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆమె బిందువు. నాదము శంకరుడు. అందుకే త్యాగరాజస్వామి సంగీతం చేస్తూ నాదతనుమనిషం శంకరం అంటారు. నాదము ఏమిటి అంటే పరమశివుని యొక్క శరీరమే అన్నారు. ప్రారంభంలో మూడుగా మొదలవుతుంది, పతాక స్థాయిలో ఒకటైపోతుంది, దాన్ని నాదం అంటారు. లేదా అన్ని శబ్దముల యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడో అదే నాదోత్పత్తి స్థానం. ఒక శబ్దం పుట్టాలనుకోండి, ఆ శబ్దం పుట్టడానికి ముందు లోపల నుంచి వస్తున్న నాదం ఎక్కడ పుడుతోందో ఆ నాదము యొక్క పుట్టుక స్థానము నుండే శబ్దములన్నీ పైకి లేస్తాయి. లేదా మూడు ఎక్కడ ఏకీకృతం అయిపోతాయో అది నాదము. చూడండి, ఎవరినైనా సంగీతం పాడమన్నాం అనుకోండి, ముందు శృతి బాక్స్ పెట్టుకుంటారు, ఇంత శృతిలో పాడతాను అని. శృతి తర్వాత స్వరము, ఈ స్వరంలో పాడుతున్నానంటారు. శృతి స్వరము. పాడుతున్నవాడు ఒక పతాక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గాయకుడు రమించిపోతాడు, అందులో ఇంకా ఆనందానుభూతి పొందేస్తాడు. పొందేస్తే ఈ శృతి స్వరము పాడుతున్నవాడు మూడు కూడా ఏకమైపోతారు. ఏకమైపోతే ఏమైపోతుందంటే ఇంకా పైకి శబ్దం ఉండదు. ఎక్కడ నాదం వస్తుందో అక్కడికి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయి నాదమునందు లీనమైపోతుంది. అయిపో నాదం ఒక్కటే వింటూ నిశ్శబ్దంలో యోగి నిలబడిపోతాడు. అందుకే భారతదేశంలో సంగీతం నాదోపాసన. అందులో శంకరశాస్త్రి గారు, ఆయన మహానుభావుడు, యోగి. ఆయనకి సంగీతం నాదోపాసన. ఆయన పాట పాడడం మొదలుపెట్టాడు, పైనుంచి వర్షం పడుతోంది. ఆయన కూర్చుని పాడట్లేదు, ఆయన లేచిపోయాడు. లేచిపోయి ఆయనకి ఇప్పుడు ప్రకృతిలో అంతా ఏం కనపడుతోందంటే శివుడు కనపడుతున్నాడు. కనపడుతూ ఆయన అన్నాడు, మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే బురువులు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసు గంగా ధరకుదారెన శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా, ఆనంద వృష్టి నేతడు వంగా అన్నాడు. అంటే నేను పాట పాడుతుంటే నువ్వు సంతోషపడిపోతున్నావు, సంతోషపడిపోయి చిన్న నవ్వు నవ్వావు. చిన్న నవ్వు నవ్వితే మురిసిపోతే ఆ పెదవులు ఇలా విచ్చుకున్నాయి. మురిసే పెదవుల ఆ చిరుచిరు నవ్వులు ఈ చిరుచిరు జల్లులు కాబోలు. అప్పుడు నువ్వు నాట్యం నీకు అలవాటు, సంతోషం. అందుకని నువ్వేం చేశావు, వెంటనే లేచి నాట్యం మొదలెట్టావు. ఆ నాట్యం మొదలు పెడితే అదిగో ఆ ఉరుములు ఉన్నాయే, ఆ ఉరుములు ఆ సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, నీ పాదాలకున్న సిరిసిరి మువ్వలు. నువ్వెందుకు లేచి సంతోషించావు? నా గానలహరి నువ్వు మునుగంగా, నా పాట ప్రవాహంలో నువ్వు మునిగిపోయి సంతోషపడి లేచి ఆడుతున్నావు. ఈ ఆనంద వృష్టి నేతడు వంగ, అంతటా నాకు శివుడు కనపడుతుంటే ఆనందం పొందేశారు. ఇప్పుడు ఈ స్వరము శృతి గాయకుడు ముగ్గురు ఒక్కటైపోయారు. ఒక్కటైపోయి పరమానందం పొందేశాడు. నాదోపాసన లోపలికి వెళ్ళిపోయింది. నిశ్శబ్దం, పాట ఆగిపోతుంది ఒక్క క్షణం. నే తడువంగా అని ఆగిపోయి ఆ ఆనంద ఝరి లోపల అనుభవించేసి నాదాన్ని మళ్ళీ బహిర్ముఖుడై శంకరా నాద శరీరా పరా వేద విహారా హర
త్యాగరాజస్వామి వారిది. నాదతను మనీషం శంకరం. అది నాదం. నాదం శివస్వరూపం. అక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి బిందువు అమ్మవారు. వీళ్ళిద్దరూ ముదిత సంతోషంతో కలిస్తే ఈ సృష్టి అంతా ఏర్పడుతుంటుంది. ఎందుకో తెలుసా? నాదము శబ్దము, దానికి నర్తన కదలికలు ఉంటాయి. శివపరంగా ఎప్పుడు కదలికలు ఉంటాయి. అసలు ఈ సృష్టికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అన్నీ కదులుతుంటాయి. లోపల గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఊపిరితిత్తులు కదులుతుంటాయి, జీర్ణాశయం కదులుతుంది, ఎలక్ట్రాన్స్ కదులుతాయి, ప్రోటాన్స్ కదులుతాయి, జలపాతంలో నీళ్లు కదులుతాయి, గాలి కదులుతుంది, భూమి మీద ధూళి కదులుతుంది. ఈ కదలికలన్నీ పరమశివుని యొక్క నృత్యం. అమ్మవారు ఆ బిందుస్వరూపం. ఈ రూపాలన్నీ వస్తాయి. భార్యాభర్తల సమాగమంలో ఆరోగ్యవంతమైన సంతానం ఇద్దరూ సంతోషంగా ఉంటేనే. ముదిత నాదబిందు నవయవ్వనాం. తల్లి, మీరిద్దరి యొక్క కేళి, మీరిద్దరి యొక్క కూడిక, ఆ ఉమామహేశ్వర స్వరూపం, ఆ పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం ఏం చేసిందంటే ఇంతటి లోకాన్ని ఉత్పత్తి చేసింది. మహాకామేశ్వర కామేశ్వరి. తల్లి, నువ్వు ఈ రూపాలన్నీ, నువ్వు గీసిన బొమ్మలు ఇవన్నీ అని చెప్పడానికి ఆ తల్లిని నాదబిందు నవయవ్వనాం మాతృకాం. మాతృకాం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మాతృకాం అంటే అమ్మ అని కాదు. కేవలం అమ్మ అయితే శంకరాచార్యులు వారు అన్ని మాటలు ఎందుకు మాట్లాడతారు? ముందు అన్నారుగా మంగళ శరీరిణిమ్మని. మాతృకాం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం ఉన్నదే ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరము మా తండ్రి గారి శరీరములో అంతర్భాగం కాదు. ఇప్పుడు నా ఊపిరితిత్తులు ఉన్నాయనుకోండి, నా శరీరంలో అంతర్భాగం. నా గుండె ఉందనుకోండి, నా శరీరంలో అంతర్భాగం. నా కాళ్ళు నా శరీరంలో అంతర్భాగం. నా చేతులు నా శరీరంలో అంతర్భాగం. ఈ శరీరం మా నాన్నగారి శరీరంలో అంతర్భాగం కాదు, నా అన్నదమ్ముల శరీరంలో అంతర్భాగం కాదు, నా అక్క చెల్లెళ్ళ శరీరంలో అంతర్భాగం కాదు. కానీ ఈ శరీరం మా అమ్మ శరీరంలో అంతర్భాగం. ఎందుకంటే ఇది ఎక్కడ ఉత్పత్తి అయిందంటే శుక్రశోణితములు కలిసి బుడగ అయినప్పుడు మా అమ్మ కడుపులో బయలుదేరింది. అక్కడ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 ఎక్కడి నుంచి వచ్చాయంటే అమ్మ తిన్న అన్నం ఈ శరీరం తింది మొట్టమొదట. అలాగే మా అమ్మ తిన్న అన్నం ఈ శరీరం అయింది. మా అమ్మ తీసిన ఊపిరి ఈ శరీరం కూడా తీసుకుంది. మా అమ్మ మాంసమే ఈ శరీరం మనకు మాంసమైంది. మా అమ్మ శరీరంలో గుండె ఎలా ఉంటుందో అలాగే మా అమ్మ కడుపులో ఇది ఉంది. మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చింది, మా అమ్మ శరీరం వెళ్ళిపోయింది. మా అమ్మ శరీరంలోంచి వచ్చిన ఈ శరీరం తిరుగుతోంది. ఇది మా అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. ఆ అమ్మ శరీరంలోంచి పుట్టి పైకొచ్చి ఇంకా ఇది తిరుగుతోంది. ఆ అమ్మ వెళ్ళిపోయింది. ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మాత్రం పోయేది కాదు. అది మాతృకాం. ఈ ఊపిరికి ప్రారంభం ఆవిడ ఊపిరి. ఇక్కడ అన్నం తినడానికి మొదలు ఆవిడ తిన్న అన్నం. ఈ శరీరం బయట తినడానికి మొదలు ఆవిడ కడుపులో ఆవిడ మాంసం ఈ శరీరానికి మాంసం. ఆవిడ సప్తధాతువులు ఈ శరీరానికి సప్తధాతువులు. ఆవిడ తయారు చేసి తనలోనే ఉన్న ఒక అవయవాన్ని బయటికి వదిలిపెట్టేసినట్టు, బల్లి తోకను వదిలేసి తిరిగినట్టు ఆమె నన్ను బయటికి వదిలి తాను తిరిగింది. తాను వెళ్ళిపోయింది, నన్ను వదిలిపెట్టింది. ఇప్పుడు ఇది ఎవరు? మా అమ్మ శేషం. మాతృకాం. అది నువ్వు కాదంటే వదిలే సత్యం కాదు. అసలు నువ్వు ఉన్నావంటే అమ్మే. ఆ అమ్మ లేని నాడు నువ్వు లేనే లేవు. అసలు ఆ మూలం అమ్మే. అంత గొప్పదు సుమా అమ్మ. అటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఎవరికైనా లోకల్లో థ్యాంక్స్ చెప్పచ్చు. అయ్యా ఇంత ఉపకారం చేశారు, థ్యాంక్స్ అండి అంటావు. అసలు లోపల తయారవుతున్నప్పుడు దీన్ని చూస్తే హడిలిపోతారు. కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో తయారవుతున్నప్పుడు ఇది అలాగే ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది. అలాంటిదోటి లోపల ఉందంటే చాలామంది భయపడతారు. కానీ జాతి గొప్పతనం ఏమిటంటే ఎక్కడైనా సరే స్త్రీ తన ప్రాణం పోయినా మాతృత్వానికి ప్రాధాన్యత ఇచ్చి అటువంటి ఎముకల గూడు ఒకటి, అస్థిపంజరం ఒకటి లోపల తయారవుతోందని తెలిసినా పరమ ప్రేమతో కాపాడి తాను తిందామన్నా తినకుండా నోరు కట్టుకుని పిండం పెరగడం కోసం త్యాగం చేసింది. తన ఊపిరిని పిండానికి ఇచ్చింది. తన అన్నం తిన్న సారం పిండానికి ఇచ్చింది. తనలో ఉన్న సప్తధాతువులు పిండానికి ఇచ్చింది. వాడు ఊపిరి పోసుకున్న తర్వాత వాడిని బయటికి తోసింది. బయటికి తోసి వాణ్ణి వేరు శరీరంగా చూపించింది. కానీ అసలు నిజానికి అవన్నీ ఎవరి శరీరంలోవి? అమ్మ శరీరంలోది. కాబట్టి ఈ శరీరం ఏది?
మా అమ్మ శరీరంలో ముక్క పెరిగి పెద్దదయింది, ఆ అసలు శరీరం వెళ్ళిపోయింది, అందులో పెరిగిన ఈ శరీరం మాత్రం బయట తిరుగుతోంది. ఇది ఏది చేసినా ఎవరి వల్ల చేసింది? ఆవిడ వల్ల చేసింది. ఆవిడ దీన్ని లోపల పెంచి ఉండకపోతే, ఆవిడ నాకు వద్దు అని ఉంటే ఇవాళ ఈ శరీరం ఉందా? అసలు దీంట్లో ఏదైనా చేశాను అనేటప్పటికీ ఎలా అరిచిందో, ఎక్కడో అంబా అని అరిచింది ఆవుదూడ. ఎంత సంతోషించిందో పరదేవత. అది మాతృక, అది అమ్మ. ఇది ఎవ్వరికీ అన్వయం కాదు.